శని ఆదివారాలతో పోలిస్తే నిన్న బంకులకు ఇంధన సరఫరా కొంత మెరుగుపడ్డా ట్యాంకర్ రావటానికి ముందే అక్కడ వందల వాహనాలు క్యూ కట్టాయి. వచ్చిన డీజిల్ వచ్చినట్టే అయిపోతూ ఉండడంతో కాసేపటికే బంకులు మళ్లీ మూతపడుతున్నాయి. కొన్ని చోట్ల పెట్రోల్ కూడా అందటం లేదు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ డీజిల్ కొరత నెలకొంది. డీజిల్ లేక తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రైవేటు బస్సులు జాతీయ రహదారిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు దగ్గరుండి ఆ వాహనాలకు ఇంధనం అందించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ట్యాంకర్లు పంపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు సరఫరా అంతంత మాత్రంగానే ఉందని డీలర్స్ చెబుతున్నారు. ఒక్క 500 పెట్రోల్ కొట్టండి బాబు, రొయ్యలు చనిపోతున్నాయి. 3 లక్షలు వడ్డీకి తెచ్చాను, కాపాడండి సార్. కృష్ణా జిల్లా బంటుమిల్లిలో ఓ ఆక్వా రైతు ఆవేదన ఇది. ఏపీలో డీజిల్ కొరత ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యం అద్దం పడుతోంది. గొంతు చించుకుని అరుస్తున్న రైతు ఆవేదన అక్కడున్న వారందరినీ కదిలించింది. ఒక్క 500 రూపాయల డీజిల్ కొట్టండని అక్కడున్న పోలీసుల్ని వేడుకున్నాడు. రొయ్య పిల్లలు చనిపోతున్నాయి, కాపాడండి బాబు అని రైతు భావోద్వేగానికి లోనయ్యాడు. 2 రూపాయల వడ్డీకి 3 లక్షలు అప్పు తెచ్చుకుని రొయ్యలు పెంచుతున్నానని, డీజిల్ లేకపోతే మునిగిపోతానని ఆవేదన వ్యక్తం చేశాడు. 500 రూపాయల డీజిల్ కోసం ఒక రైతు కాని వాళ్ల కాళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అక్కడున్న వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు అలా చేస్తారా? 2 రూపాయలు వడ్డీతో 3 లక్షలు చెరుకు పెట్టి 500 రూపాయలకు 3 లక్షల రూపాయలు చెరుకు తెచ్చిపోతే మీరు బాధ్యత మీరు చూస్తారు. అప్పు ఒక్కో తాళ్ళకి 2 సార్లు పడతారు. మీరు ఆయన డీజిల్ కాళ్ళు పెట్టుకున్నాను 500 రూపాయలు ఆయనకే ఆంధ్రప్రదేశ్ 500 రూపాయలకే ఆ కాళ్ళు పెట్టుకున్నా ఆయన పడతాను.